అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సునీల్ నాయక్ సిసిఎస్ స్టేషన్ నుంచి పోలీసులు సిఐడి ప్రాంత కార్యాలయానికి తీసుకెళ్తా ఉన్నారు. ఇక సునీల్ నాయక్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. మరోవైపు సునీల్ నాయక్ అభ్యంతరకర బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారించింది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాత పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే గుంటూరు సిఐడి కార్యాలయంలో అయితే మాత్రం ఏదైతే గతంలో త్రిపుల రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసులో కీలకంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంబంధించినటువంటి విచారణ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. దాదాపు ఈ రోజు 5వ రోజు కూడా అయితే మాత్రం విచారణ అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో అయితే మాత్రం సునీల్ కుమార్ నాయక్ అయితే పోలీసులు విచారిస్తా ఉన్నారు. దాదాపుగా ఈ రోజు 5వ రోజు ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ అయితే మాత్రం ఉదయం నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే సునీల్ నాయక్ దాదాపుగా కూడా ఈ కేసుకు సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసు నేపథ్యంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అయితే మాత్రం కూడా కేసు నమోదైంది. అదేవిధంగా ఈ కేసులో పలువురు ఐపీఎస్ అదేవిధంగా ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారులు కూడా అయితే మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో సునీల్ నాయక్ అయితే మాత్రం అభ్యంతరకర సంబంధించినటువంటి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి కూడా తదుపరి విచారణ చేపట్టాలని చెప్పి కూడా అయితే మాత్రం ఇప్పటికే భావిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం సునీల్ నాయక్ అయితే మాత్రం సిఐడి కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతా ఉంది. మరి ప్రస్తుతం దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు అయితే మాత్రం తగ్గేదే లేదు అనే విధంగా అయితే మాత్రం వ్యవహరిస్తా ఉన్నారు. దాదాపుగా సునీల్ నాయక్ సంబంధించి కూడా నిన్న కూడా దాదాపు 32 ప్రశ్నలు కూడా సిఐడి పోలీసులు అయితే అడిగినట్టు తెలుస్తా ఉంది. 37 ప్రశ్నలకు కూడా తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానం కూడా సునీల్ నాయక్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే కస్టోడియల్ టార్చర్ లో కూడా ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రమంలో కూడా అరెస్ట్ చేసి వచ్చిన తర్వాత సునీల్ నాయక్ అయితే మాత్రం సునీల్ నాయక్ కూడా ఆ రోజు నైట్ కస్టోడియల్ టార్చర్ లో ఉన్నప్పుడు ఉన్నాడని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు తెలియజేసినటువంటి నేపథ్యంలో కూడా నిజంగానే ఈయన సునీల్ నాయక్ ఉన్నాడా లేదంటే సునీల్ నాయక్ ని ఆ టైంలో సిఐడి కార్యాలయానికి పంపింది ఎవరు అనేటువంటి దానిపై కూడా సునీల్ నాయక్ నుంచి మాత్రం పోలీసులు విచారిస్తా ఉన్నారు. మరి విచారిస్తున్నటువంటి క్రమంలో అయితే మాత్రం ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి సునీల్ నాయక్ అయితే మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి సమాధానాలు అయితే మాత్రం చెప్పలేదు. దీంతో అయితే మాత్రం విచారణ అయితే మాత్రం ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా మరి సునీల్ నాయక్ అభ్యంతరకర బెయిల్ పిటిషన్ పై విచారించినటువంటి హైకోర్టు తదుపరి చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసులు అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఇదే కేసులో కూడా దాదాపుగా ఇప్పటికే 3 ఐఏఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇతనిపై అంటే ప్రస్తుతం సునీల్ నాయక్ ద్వారా కూడా పూర్తి వివరాలను సేకరించేందుకు కూడా అధికారులు సమాయత్తమయ్యారు. అందులో భాగంగానే ఎస్పీ దామోదర్ అయితే పూర్తిస్థాయి అంశాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి దామోదర్ విచారణకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ పవన్.